ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు చనిపోయాడు, పరలోకానికి వెళ్తాను అనుకున్నాడు. నాకేంటి, జ్ఞానస్నానం పొందా కదా, నాకేంటి జ్ఞానస్నానం పొందాను కదా, నేను పుట్టు క్రైస్తవుడిని. ఏ క్రైస్తవుడు అంటండి? పుట్టుకతో ఎవడు క్రైస్తవుడు కాదు. ఇది ఒక మాట నేర్చాం మనం. పుట్టిన తర్వాత జ్ఞానస్నానం తీసుకుంటేనే క్రైస్తవుడు అవుతాడు. నేను పుట్టు క్రైస్తవుణ్ణి, నేను స్ట్రైట్గా పరలోకానికి వెళతాను అని అనుకున్నాడు. భూలోకంలో చేయాల్సిన వెధవ పనులన్నీ చేశాడు. చుట్టూ కూడా క్రైస్తవ కుటుంబాలే, ఎక్కడ చూస్తున్నా క్రైస్తవులే. కానీ జీవితం మాత్రం సరిగా లేదు, వాక్యానుసారంగా లేదో. కాబట్టి మరణించాడు. నేను పరలోకానికి వెళ్తానని ధైర్యంగా వెళ్ళాడు. యేసు ప్రభువుని అగాధగా చూసేసి అన్నాడు, బాబు నీ దారి అటు బాబు అన్నాడు. ఎటు? నరకానికి వెళ్ళే దారి. అయ్యో యేసయ్య అదేంటి, ఇలా చేసావేంటి? నేనేం చేయలేదు బాబు, నువ్వే చేసుకున్నావు. అప్పుడు అన్నాడు, యేసయ్య నాకొక్క అవకాశాన్ని ఇవ్వయ్యా, జీవితాంతం నీ నరకంలో మరగలేనయ్యా, అగ్ని ఆరదు పురుగు చావదు. అయ్యా యేసు ప్రభు మీద కాళ్ళ మీద పడ్డాడు, ఏడుస్తున్నాడు బిగ్గరగా. అయ్యా నన్ను కనికరించయ్యా, నువ్వు కరుణామయుడివి కదా, నువ్వు దయామయుడివి కదా, నువ్వు కనికర సంపన్నుడివి కదా, నా కొరకే సిలువలో మరణించావు కదా తండ్రి, నాకొక్క అవకాశాన్ని ఇవ్వయ్యా, నేను మారతానన్నాడు. లేదో అవకాశం లేదు. ఇంకా భూలోకంలో ఉన్నప్పుడు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చానో. తపస్సు కాలం అనే అవకాశాన్ని, శ్రమల కాలం అనే అవకాశాన్ని ప్రతి సంవత్సరం నీకు ప్రసాదించాను. మారాలంటే ఇక్కడే మారాలి. మారడానికి దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఆయన తప్పు ఎటువంటిది లేదో. నీవు నేను ఆయన ఇచ్చినట్టు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, సిరాకు పుత్రుడు యేసు రాసిన జ్ఞాన గ్రంథంలో పలికినట్లుగా, మన్నిస్తాడులే అని, క్షమిస్తాడులే అని పాపం మీద పాపాన్ని మూటగట్టుకోకో. దానికి బదులుగా దేవుడిచ్చినట్టు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని త్వరగా తిరిగిరా, దేవుని సన్నిధికి మరలిరా. దేవుడు అంటున్నాడు పిల్లారా, ఈ రోజున అదే విషయాన్ని మనతో చెప్తున్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా దేవుడు సెలవిస్తున్నాడు. ఈనాటి మొదటి పట్టణంలో ప్రియులారా, ప్రభు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు, ఉపవాసముతో సంతాపముతో ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. ఇది దేవుడిచ్చే పిలుపు ప్రియులారా. ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కా యుద్ధ కాలంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ శ్రమల కాలంలో 2 ప్రశ్నలు వేసుకుందాం. దేవుడు వేసిన ప్రశ్నలు, దేవుడు ఆదిలో వేసిన ప్రశ్నలు. అవ్వాదములు తప్పిపోయినప్పుడు, అవ్వాదములు పాపములో పడ్డప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆదాము నీవెక్కడున్నావు అన్నాడు ఆదాముతో. కయ్యూనుతో ఏమన్నాడు? ప్రశ్నించాడు, కయ్యూను నీ తమ్ముడెక్కడా? దేవుడు ఆదాముతో నువ్వెక్కడున్నావు అని అడిగాడు. తన యొక్క కయ్యూనుతో నీ సహోదరుడు ఎక్కడా అని అడిగాడు. పిల్లారా, ఇందులోనే మన విశ్వాసం అంతా దాగి ఉంది పిల్లారా. మొదటిగా నేను ఎక్కడున్నా, నా ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ బ్రతుకులో నేను ఎక్కడ ఉన్నాను. రెండవది, నా సహోదరునితో, నా సహోదరితో, నా సఖ్యత విషయంలో నేను ఎక్కడ ఉన్నానో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను బైబిల్ గ్రంథం నుండి ఒక వ్యక్తి పేరు మీ ముందుంచాలనుకుంటున్నానండి. ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందుంచాలనుకుంటున్నానండి. ఏమిటి అంటే, ఒక రోజున ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నీ పుట్టుక ఎలాగుందయ్యా అంటే, అయ్యా నేను ఒక గొర్రెల కాపరికి పుట్టానయ్యా, నా జీవితం పెద్ద ఉన్నతమైన కుటుంబమే కాదు, కానీ నేను ఇశ్రాయేలుడినయ్యా. ఎవడతడు? ఇశ్రాయేలుడినయ్యా. కానీ దేవుడు నన్ను ఎన్నుకున్నాడా? నేను నా తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు సింహాలు అదేవిధంగా ఎలుగుబంట్లు వచ్చినప్పుడు నేను వాటి మీద కలబడి వాటిని చీల్చి వాటిని చంపివేసేవాడిని. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు తోడై ఉన్నాడు. కాబట్టి ఒక రోజున మా నాన్న మా అన్నోళ్ళు యుద్ధం చేస్తుంటే అక్కడికి వెళ్ళి, అరే అన్నోళ్ళు ఎలా ఉన్నారో చూసి రమ్మన్నాడు. అన్నం తీసుకొని వెళ్ళాను మా అన్నోళ్ళ దగ్గరికి. అక్కడికి వెళ్ళేసరికి వాడెవడో 9 అడుగులు ఎత్తున్నాడు, గొలియాతుడు అంటవాడు.
వాడిని చూడగానే నాకు గుండెలు అవిసిపోయాయి. ఇంకేముంది, మా అన్నలు, మా సైన్యం అంతా కూడా, నా దేవుని యొక్క సైన్యం అంతా కూడా పిరికి వారిలాగా కూర్చున్నారు. వాడు మాట్లాడే మాటలకి నా రక్తం ఉడికింది, వాడు మాట్లాడే మాటలకి నా పౌరుషం వచ్చింది. అక్కడ ఒక రాజు ఉన్నాడు, రాజు దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి వాడిని చంపుతానన్నాడు. నువ్వు పిల్ల కొంకవరా, నువ్వేం చేస్తావన్నాడు. అయినా వెళ్ళాను. సర్వశక్తిమంతుని దేవుడిచ్చినటువంటి శక్తితోటి ఒకే ఒక రాయితో వాడి దెబ్బను కొట్టాను, వాడు చచ్చాడు. దేవుడు నన్ను లేవనెత్తాడు, ఇశ్రాయేలు ప్రజలకు నన్ను రాజుగా చేశాడయ్యా. శబాష్, చాలా బాగా జరిగింది నీ జీవితంలో. నీకు ముగింపు ఎలాగుందయ్యా? నా ముగింపు చాలా గొప్పగా ఉందయ్యా. ఇశ్రాయేలు ప్రజలలో ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి 3 రాజుల పేర్లు చెబితే నా పేరు మొదటిగా ఉంటుంది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల పాటు నేను అప్రతిహతంగా పరిపాలించగలిగాను. చాలా సంతోషంగా ఉందయ్యా. దేవుడు నన్ను లేవనెత్తాడు, నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. శబాష్, చాలా బాగా చెప్పాను నీ ముగింపు గురించి, నీ జీవితం ముగింపు గురించి. మరి నీ జీవితంలో ఏదైనా బాధపడవలసినటువంటి కార్యం ఉందా అంటే దావీదు తల వంచుకొని ఉందయ్యా. నా జీవితంలో బాధపడవలసినటువంటి కార్యం ఉందయ్యా. ఏమిటంటే నా సైన్యాలు యుద్ధములో పోరాడుతూ ఉంటే, నా రాజ్యము కొరకే, నా కొరకే పోరాడుతూ ఉంటే, నేను నా మేడ మీద పచారులు చేసుకుంటూ పాపపు ఆలోచనలతో నిండిపోయానయ్యా, చెడు ఉద్దేశాలతో నిండిపోయానయ్యా. పరాయి వాడి భార్యని నా భార్యను చేసుకున్నాను, అతడితో ఆగలేదయ్యా, నేను పరాయి వాడిని చంపివేశానయ్యా. నేను ఒక పాపులలో ఘోర పాపినయ్యా. దాన్ని దానిని తలంచుకున్నప్పుడు నాకు శాంతి లేదయ్యా, సమాధానం లేదయ్యా, నేను ఒక పాపినయ్యా అని గుండెల బాదుకోవటం ప్రారంభించాడు. అప్పుడు అడిగాడు, ఏమిటంటే, ఏమయ్యా నీకు బోధించేవాళ్ళు లేరా? అయ్యో అలాగంటావేంటయ్యా, నేను రాజుని, దేవునికి భయపడ్డాను, మందస్సం ముందు నాట్యమాడాను, నాకు బోధించేవాళ్ళు ఉన్నారు, మరి అయినా ఏం జరిగింది? నేను పుట్టు క్రైస్తవుణ్ణే. ఎవరండి నువ్వు? పుట్టు క్రైస్తవుణ్ణే, కానీ పాపములో పడ్డాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, పాపానికి ఎవరు అతీతులు కారో. దావీదు అంతటి వాడు, ఎత్తబడినటువంటి వాడు, దీవించబడినటువంటి వాడే పాపములో పడిపోయాడు. కానీ అదే దావీదు ఈ రోజున మనకు బోధిస్తున్నాడు, దేవా నేను నీకు ద్రోహముగా పాపము చేశానయ్యా, నీకే ద్రోహముగా పాపము చేశానయ్యా. కాబట్టి ఈ రోజు ప్రియులారా, వాడబడినటువంటి వాక్యాలలో మొదటి పట్టణంలో ప్రియులారా ఏమంటున్నాడు? ఎవరట దేవుని సన్నిధికి రావాలి, ఎవరు పశ్చాత్తాపడాలి? నేను పుట్టు క్రైస్తవుడినే కాబట్టి, నేను రోజు గుడికి వెళ్తున్నా కాబట్టి, నేను ప్రార్థన చేస్తున్నా కాబట్టి, పూజలో పాల్గొంటున్నా కాబట్టి నాకు పశ్చాత్తాపం అవసరం లేదు. కరెక్ట్ అండి? లేదు ప్రియులారా. ఏమనుంది వాక్యం? ఒకసారి చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు, వృద్ధులను పిల్లలను సంటి బిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెళ్లి ఆడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇలారా అందరము కూడా, పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు, వృద్ధులందరూ కూడా ఈ శ్రమల కాలాన్ని పాటించాలి. చాలామంది ఆధునిక ప్రపంచంలో అనుకుంటున్నారు శ్రమల కాలం అంటే దీక్షాపరుల కోసమే అని. తప్పది. శ్రమల కాలం ప్రతి క్రైస్తవునికి ఇచ్చినట్టు గొప్ప దీవెనల కాలం, ఆశీర్వాదాల కాలం, మారు మనసు పొందే కాలం, హృదయ పరివర్తన చెందేటువంటి దీక్ష తీసుకోవటం అమ్మాటికి మంచిదే, చాలా మంచిది ప్రియులారా. అది బైబిలు ఆధారం. ఒకవేళ ఎవరైనా కానీ దీక్ష లేకపోతే ఈ తపస్సు కాల మాల వేసుకోవటం, దీక్ష తీసుకోవడం తప్పు అంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్రియులారా ఒక 20 నిమిషాల ప్రసంగం వాక్యాధారంగా ఉందండి. పాత నిబంధన గ్రంథంలో నాజీరు వ్రతం అంటే ఏమిటి, ఏ విధముగా వారు జుట్టు కత్తిరించుకోకుండా, శవాన్ని తాకకుండా, తమను తాము ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ధరించి దేవునికి అంకితం చేసుకోవడం. లేవియ కాండంలో చాలా స్పష్టంగా ఉంది ప్రియులారా. దీక్ష స్వీకరణ అనేటువంటిది మీరెవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రియులారా. బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో బాప్తిస్మ యోహాను గారు తన జీవితకాలం అంతా నాజీరు వ్రతుని జీవించాడు. పౌలు గారు పిల్లారా 2 సందర్భాలలో ఈ నాజీరు వ్రతాన్ని పోనాడు. ఎన్నాళ్ళు, ఏ విధముగా అనేది మనకి ఇక్కడ సమయం లేదు కాబట్టి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, దానిని చూడండి పిల్లారా.
దీక్ష స్వీకరించటం అనేటువంటిది 100% కూడా బైబిలు ఆధారం ప్రియులారా. ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని నిష్టగా పాటించండి. ఎలా పాటించాలి? నిష్టగా పాటించాలి. ఈ రోజున ప్రియులారా, గురువు విభూతిని ఆశీర్వదించి దానిని మన నొసళ్ళ మీద రాస్తాడు. రాస్తూ రాస్తూ ఒక మాట చెప్తాడు. ఉపదేశకుడు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న మాటను పలుకుతాడు. ఏమిటి అంటే, మానవుడా, నీవు మట్టి నుండి పుట్టావు, మరలా మన్నై పోదువు కాక. ఏమి నేర్పిస్తుంది ఈ విభూతి ప్రియులారా? మన జీవితం అశాశ్వతం. మన జీవితం శాశ్వతం కాదు. ఏమి నేర్పిస్తుంది ఈ యొక్క విభూతి ప్రియులారా? ఇది ఒక ఆచారం మాత్రమే కాదండి, ఇది ఆత్మీయ కార్యముగా మారాలి. ఏమి నేర్పిస్తుంది అంటే, హృదయ పరివర్తన చెందో. విభూతి అనేటువంటిది పశ్చాత్తాపానికి, మారు మనసుకి చిహ్నంగా ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా. యోనా గ్రంథము 3వ అధ్యాయం 3వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. అతడు నగరమునకు పోయి, యోనా ప్రవక్త నగరమున ప్రవేశించి ఒకరోజు ప్రయాణం చేసి 40 దినములు ముగియగానే నినివే నాశనమగును అని ప్రకటించను. నినివే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలనని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకును అందరూ గోనె ధరించిరి. ఆ వార్త విని నినివే రాజు సింహాసనమును దిగి తన ఉడుపులు తొలగించి, తన యొక్క రాజవస్త్రాలను తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను. పశ్చాత్తాపానికి గుర్తు బూడిద. ప్రియులారా, కథోలిక శ్రీ సభ ఏ కార్యాన్ని చేసినా కానీ బైబిలు ఆధారంగా అర్థవంతంగా చేస్తుంది. ఈనాడు నీవు ఈ బూడిదను స్వీకరిస్తుండగా భక్తితో, విశ్వాసంతో పశ్చాత్తాపానికి సిద్ధం కావాలి. బూడిద ప్రియులారా, దీనతకి, వినయానికి గుర్తుగా ఉంటుంది. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా ఇదే వాక్యాన్ని మనం చదువుకుంటాం. యోబు దేవుని నిందించిన తర్వాత, దేవుని తిట్టిన తర్వాత, దేవుని అవమానించిన తర్వాత బూడిద పోసుకొని పశ్చాత్తాపడ్డాడు. దానికి గుర్తండి, దానికి చిహ్నం ప్రియులకు దేవుని బిడ్డలారా. చివరిగా ప్రియులారా, ఈ పాస్కా యుద్ధ కాలం యొక్క అసలైనటువంటి ఉద్దేశాన్ని తెలుసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమని చెప్తామండి దీన్ని మనం? ఈ కాలాన్ని ఏమంటాం? అసలైనటువంటి కాలం, తపస్సు కాలం, శ్రమల కాలం అంట. క్రీస్తు శ్రమలను మనం చూస్తూ ధ్యానం చేయాలి. ఏం కాలం అండి? కృపాకాలం. ఇంకా ఏంటంటారు దీన్ని? ఇంకా ఏమంటారు దీన్ని? అసలు దీని పేరు పాస్కా ఆయుత్త కాలం. ఈ పదం మనకి ఈ కాలాన్ని బాగా వివరిస్తుందండి. లెంట్ అంటే స్ప్రింగ్ అని అర్థం అండి. ద సీజన్ ఆఫ్ స్ప్రింగ్. వసంతకాలం అంటాం కదా, చెట్లు ఆకులు రాలిపోయిన తర్వాత ఏం చేస్తాం? మరలా చెట్లు చిగురించి పువ్వులు పూస్తుంది అన్నమాట. ఈ కాలం అంటే అది అర్థం. ఎలా దీనికి దానికి అర్థం ఎలా కలుస్తుంది అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అనేటువంటి వాడు కూడా తన జీవితంలో ఆకులను విడిచిపెట్టాలి. కొన్ని ఆకులను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఏ విధముగా చెట్లు వాటి పాత ఆకులను విడిచిపెట్టి నూతన జీవాన్ని పొందుకుంటాయో, క్రైస్తవుడు అనేటువంటి వాడు ఈ శ్రమల కాలంలో ప్రియులారా తన జీవితంలో పాపం అనే ఆకులను విడిచిపెట్టాలి. పాపం అనే ఆకులను రాల్చివేయాలి. రాల్చివేసి నూతన జీవితముతోటి పైకి లేవాలి. పాస్కా ఆయుత్త కాలం అంటే పాస్కా పండగకి ఆయుత్త పడేటువంటి కాలమే పాస్కా ఆయుత్త కాలం. శ్రీ సభలో మొట్టమొదటిగా చేసుకున్న పండగ పాస్కా పండగ. క్రీస్తు ఉత్థాన పండగ. క్రిస్మస్ కాదండి. క్రిస్మస్ 12వ శతాబ్దంలో వచ్చింది ప్రియులారా. మొట్టమొదటిగా చేసిన పండగ పాస్కా పండగ, క్రీస్తు ఉత్థాన పండగ.
పాతకాలంలో ప్రియులారా ఈ జ్ఞాన స్నానాలు అనేటువంటివి, ఈ బాప్తిస్మాలు అనేటువంటివి ఒకే ఒక రోజు ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. ఏ రోజు ఇచ్చేవాళ్ళు? పాస్కా పండుగ రోజు ఇచ్చేవాళ్ళు. ఆ ఒక్కరోజు ఇచ్చేవాళ్ళు అండి. దానికోసమై 40 దినాల పాటు ఉపవాసం ఉండి సిద్ధపడేవాళ్ళు. ఎవరైతే క్రైస్తవులు నూతనంగా సంఘములో చేరేవాళ్ళో వాళ్ళకి ఈ 40 దినాల పాటు గురువులు దేవుని యొక్క వాక్యాన్ని బోధించి క్యాటకిజం చెప్పి వాళ్ళని సిద్ధపరిచేవారు. ఏది? పాస్కా పండుగకి జ్ఞానస్నానాన్ని స్వీకరించడానికి, క్రీస్తుతో మరణించి క్రీస్తుతో ఉత్థానం కావడానికి. రెండవది దేనికోసం వాడేవాళ్ళు అంటే, క్రైస్తవులలోనే ఎవరైనా కానీ పాపము చేసి దేవునికి దూరమైనటువంటి వారు మారు మనస్సు పొంది మరలా దేవుని దగ్గరికి తిరిగి రావడానికి ఈ తపస్సు కాలాన్ని ఉపయోగించేవాళ్ళు. ఇది అసలు పరమార్థం ప్రియులారా. దీనిలో పాల్గొనడానికి దేవుడు మనకిచ్చిన 3 ఆయుధాలు ఏమిటి అంటే ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. అవి ఎలాగ చెయ్యాలి అనేటువంటిది ఈనాడు మనం సువిశేషములో చాలా స్పష్టంగా చదువుకున్నాం. పనుల కోసం చెయ్యొద్దో, ఆడంబరాల కోసం చెయ్యొద్దో. ప్రియులకు దేవుని బిడ్డలారా, పనుల కోసం చెయ్యొద్దో, ఆడంబరాల కోసం చెయ్యొద్దు. అదేవిధంగా పరిసయ్యుడిలాగా చేయవద్దండి. పరిసయ్యుడిలాగా చేయవద్దు ప్రియులారా. గమనించనండి, ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ఈ మాట గుర్తుపెట్టి యేసు ప్రభువు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్యభిచారినైనా క్షమించాడు కానీ యాక్టింగ్ చేసే వాళ్ళని మాత్రం క్షమించలా. వద్దు మనకే. దేవుని సన్నిధిలో ఈ ఉపవాసాన్ని నాకు నా దేవునికి తెలిస్తే చాలు. అప్పుడు అడగొచ్చండి, కొంతమంది వితండవాదానికి వెళ్తారు. అట్లాంటప్పుడు దీక్షాపరులు ప్రత్యేకంగా బట్టలు వేసుకోవటం ఎందుకో? అట్లాంటప్పుడు విభూతి రాసుకోవటం ఎందుకో? నేను చెప్తున్నా మీతోటి, నా ఒంటి మీద అంగీ ఉన్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటా. అంటే అంగీ లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు ఉంటానని కాదండి, కానీ తెలియకుండా నా భయం నాలో బయలుదేరుతుంది. అవునా కాదండి? కాబట్టి మనకు కొన్ని బాహ్యమైన గుర్తులు కావాలి. అవి మనకి సహాయం చేస్తాయి. అందుకే దేవుడు శ్రీసభ ద్వారా వాటిని మనకు ప్రసాదించాడు. ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం. ఒకే ఒక ప్రార్థన చేసుకుందాం. పౌలు గారు ఈ రోజున 2వ పట్టణంలో పలికినటువంటి మాట ప్రియులారా, 6వ అధ్యాయము 2వ కొరింథీ 1వ వచనంలో, దేవుడు మీకు అనుగ్రహించినటువంటి కృపను వ్యర్థము చేయకుండా దేవుని యొక్క వరము కోసం ప్రార్థన చేయండి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ రక్షణ దినాన్ని, ఇదే కృపాకాలము, ఇదే రక్షణ దినము, ఈ కృపాకాలాన్ని వ్యర్థము చేయకుండా సద్వినియోగం చేసుకొని దేవుని దగ్గరకు తిరిగి వచ్చి దేవుని కృపను పొందుకునేటువంటి అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మనందరికీ దయచేయమని ఆ దేవాది దేవుని, ఆ పరిశుద్ధాత్మ దేవుని ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఓ ప్రభువా, మేము చేపట్టిన తపకాల ఉపవాసము నీకు ప్రీతికరముగా ఉండి మాకు స్వస్థత మగు ఔషధముగా ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరూ తలలు వంచి ప్రభు యొక్క ఆశీర్వాదాల కొరకై మీ శిరములను వంచండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు నీ సమక్షములో నిలిచి నీ వైభవమును ఆరాధించుచున్న నీ ప్రజలకు వారు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తపడు మనస్తత్వమును అనుగ్రహింపము. తద్వారా వారు తమ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి నీవు వాగ్దానము చేసిన బహుమతిని స్వీకరింప యోగ్యులగుదురుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.